మాట, ఆర్గానిక్ క్యారెట్. అయితే మొత్తం అన్ని కూడా ఆర్గానిక్ టమాటోస్ మాట. చిక్కుంటుంది మాట టమాటోస్. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. ఇంక ఈ రోజు అయితే మనం వెజిటేబుల్ ఫార్మ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీరు చాలా మంది అడిగారండి, వెజిటేబుల్ ఫార్మ్ గురించి అడిగారు. అండ్ అలాగే దుబాయ్ లో అసలు వాటర్ అనేది ఉండదు కదా, ఎడారి కదా, ఎడారిలో ఆర్గానిక్ గా వెజిటేబుల్స్ ఎలా పండిస్తున్నారో చూపించమని చెప్పేసి అడిగారు మాట. సో ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్తున్నాం. కొంచెం వాయిస్ చేంజ్ ఉంది, ఏమనుకోకండి. అండ్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అవబోతున్నాం. ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 8 అవుతుందండి. జస్ట్ ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. అండ్ ఇప్పుడు చక్కగా ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 20 minutes టైం పడుతుంది. త్వరగా వెళ్ళిపోతాం. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను. అండ్ అలాగే కాఫీ కూడా ఇంకా తెచ్చేసుకున్నాం అన్నమాట, తాగేద్దామని చెప్పేసి. అండ్ మాతో పాటు ఉషా వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా ఉషా వాళ్ళు వస్తుంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. నాకు ఒకదాన్ని ఉండే కంటే ఇలా ఫ్రెండ్స్ అలా ఉంటే బాగా అనిపిస్తుంది. అండ్ అందుకే ఉషా వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాము. ఈ రోజు ఇద్దరం మ్యాచింగ్ నేను మా బావ మ్యాచింగ్ వేసేసుకున్నాం. అండ్ ఈ డ్రెస్ అయితే మన ఇండియా నుంచి తెప్పించుకున్నాను కదండి, అదే నాకైతే చాలా బాగా నచ్చింది మేడం. జిగేల్ డ్రెస్లు. ఇంకా సో లెట్స్ గో, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మనం. చియర్స్. లేదు అసలు చీకటి ఎండగా ఉంది. దుబాయ్లో ఆర్గానిక్ వెజిటేబుల్స్ కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. లేదు ఇలాగే ఫార్మర్స్ దగ్గరికి వచ్చి కొనుక్కోవాలనుకుంటే కూడా కొనుక్కోవచ్చు. కొంతమంది లోకల్స్ ఏంటంటే ఇలా ఫార్మ్స్ ఉంటాయి కదండి, వాళ్ళ ఫార్మ్స్ లో ఇలా వెజిటేబుల్స్ అవి పండిస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే యూజ్ చేసుకుంటారు. ఇంకొంతమంది అయితే బయట కూడా సేల్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనం చక్కగా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నాము. ఇదే ఫస్ట్ టైం అండి మేము కూడా రావడం. ఇక్కడ వెజిటేబుల్స్ ఎలా ఉంటాయి ఏంటో ఏమీ తెలియదు, కానీ ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్టార్ట్ అయిపోయిందా? వావ్, ఫామ్ కి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ అయితే దింపేసి తన ముందు వెళ్ళిపోతున్నారు. వావ్, అసలు చూస్తుంటే ఒక విలేజ్ స్టైల్ లా ఉంది కదా, చాలా బాగుంది అసలు. ఇదేనండి ఫామ్ ఎంట్రన్స్. అయితే ఇది ఒక్క ఫామే కాదు, ఇక్కడ చుట్టుపక్కల చాలా ఫార్మ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడికి వెళ్దాము. ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ చూద్దాము, నచ్చితే ఇక్కడ తీసుకుందాము, లేదంటే వేరే ఫామ్ కి అయితే వెళ్దాము. ఏమో తెలియదు. ఈ కారు అన్నాళ్ళ నుంచి దాచారో తెలీదు, ఏ పూర్వకాలం కారో మరి, మొత్తం పాడుబడిపోయినట్టుంది. ఏప చెట్లు, కొబ్బరి చెట్లు, ఏవో చెట్లు, అది డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ చెట్లు అనుకుంటా, ఇంకా నాటుతున్నారు. మొత్తం ఇక్కడ మట్టి తప్ప ఏం కనిపించట్లేదు. ఫామ్ అని వచ్చేసి ఎగరేసుకుంటారు. ఇక్కడైతే మట్టి ఇసుక తప్ప ఏం కనిపించట్లేదు. మేబీ ఆ ఫ్రంట్ ఉంటాయి అనుకుంటా, అలా నడుచుకుంటూ వెళ్ళి చూస్తున్నాము. అదిగా ఫామ్, అదే. ఇదిగోండి వెజిటేబుల్స్ అన్ని కూడా ఈ సందు కనిపిస్తుంది కదా, ఈ సందులో నుంచి కనిపించింది మాట ఒక ఫామ్ అంతాని. ఇక్కడ అయితే ఏదో పెద్ద ఫ్రూట్ చెట్టు అయితే ఉంది. ఎండిపోయినట్టు ఉన్నాయి కదా. రేగుబండు, కాకపోతే ఇంకా ఎవరు చూసారా, కోసుకుంటలేదు. ఇంకా ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది. కొయ్యి. ఇవైతే కాశీరేక్కాయలు. ఇవి యాక్చువల్లీ అలాగే తింటారు, అలా పట్టించుకోకుండా అలా వదిలేసారు అంతే. కాశీరేక్కాయ పచ్చి.
కూరగాయలు కోయడానికి పెద్ద కచ్చి రంపం అన్నాడు. క్యారెట్స్ మొక్కలు ఉంటాయి కదా, అది క్యారెట్ మీకు చూపిస్తానండి. చక్కగా క్యారెట్స్ మాట, ఆర్గానిక్ క్యారెట్స్. ఓకే ఓకే. పండు మిర్చి, యాక్చువల్లీ పండు మిర్చి మాట, మనం పండు మిర్చి తీసుకెళ్దాం, పచ్చడి పెట్టుకుందాం. ఇందాక మనం మొత్తం రేగిపోలు చూసాం కదా, ఇవన్నీ కూడా రేగిపోలు చెట్లు అన్నమాట. కాశీ రేగికాయలు అంటే పెద్ద పెద్ద కాయలు. అండ్ అలాగే అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా రేగిపోలు చెట్టు. ఇదేంటో మరి పుష్పల కింద పెట్టారు. ఇక్కడ అయితే ఒక పెద్ద ఫామ్ లో పెట్టారు. చెప్పండి, టొమాటోస్, పంచెస్ టొమాటోస్ ఇవన్నీ. ఇవైతే మొత్తం అన్ని కూడా ఆర్గానిక్ టొమాటోస్ అన్నమాట. ఒకసారి చూడండి ఎన్ని టొమాటోస్. టమాటాలు ఎప్పుడు కూడా నేను చెట్లకి కాయడమే చూసానమాట. ఇలా పాదుల్లా పెంచడం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ చెర్రీ టమాటోస్, అలాగే మనం కర్రీస్ కి వాడుకుంటాం కదా పెద్ద పెద్ద టమాటోస్, అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇక్కడ చూస్తే గనక చెర్రీ టొమాటోస్ ఉంటాయి కదండి, చిన్న చిన్న టొమాటోస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. మనకి సలాడ్స్ కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ అయితే మొత్తం ఏసీ కింద పెట్టారు, కూలింగ్. ఇంకంటే పాడవకుండా ఇంకా పేపర్స్ కోయడానికి వచ్చేసాం. కవర్ కూడా ఇచ్చారు అనమాట. ఫస్ట్ అయితే మనం టమాటోస్ కోసం చెర్రీ టమాటోస్ అన్నమాట. షాప్స్ లో కొనుక్కోవడం వేరు, కానీ ఇలా డైరెక్ట్ గా వచ్చి మన చేతులతో కోసుకుని తీసుకుంటుంటే భలే అనిపిస్తుంది అన్నమాట. అసలు ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. మన చేతులతో స్వయంగా పండించి కోసుకుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో అంత హ్యాపీగా ఫీల్ అయిపోయామన్నమాట ఈ ఫామ్ చూసిన తర్వాత. దుబాయ్లో ఇలాగా ఆర్గానిక్ వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి అంటే నిజంగా చాలా గ్రేట్ కదా. మీరు అందరూ అలాగే అడిగారు, ఎడారిలో ఉంటది కదా వాటర్ ఎలా వస్తాయని చెప్పి. సో వాళ్ళు ఇలాగే ఫిక్స్ చేసి వస్తారండి భూమిలోని. మీరు చూస్తే కనుక కింద పైపుల కింద ఉంటాయి అన్నమాట. వాటర్ సప్లై అంతా కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పైప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇలా కొన్న వాటికంటే దొబ్బేసి తిన్న వాటికి భలే కిక్ ఉంటుంది అన్నమాట. టమాటోస్ చెప్పు, చెర్రీ టమాటోస్ మాట భలే ఉన్నాయి టేస్ట్. ఇంకా వెజిటేబుల్స్ ఉన్నా చూద్దాం. ఇందాక అటు సైడ్ మనము టమాటోస్ చూసాం కదా, ఇది వచ్చేసి కీరా దోసకాయలు పండించే ఫామ్ అన్నమాట. వచ్చింది ఓకే ఓకే, సమజ్ మే అయితే తినొద్దు అన్నాడు అక్కడ. అలా తీసుకుని తినే టైప్ కాదు, కుదరదు అంటున్నాడు. వీళ్ళు ఏంటంటే అన్ని కూడా సపరేట్ గా పండించారు. ఇందాక అటు సైడ్ చూస్తే కనుక టొమాటోస్, ఇంక ఈ ఫామ్ అంతా కూడా ఇంకా కీరా దోసకాయ అనమాట. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో తెలుసా ఆర్గానిక్ వెజిటేబుల్స్. నిజంగా వాళ్ళు అనిపించింది ఏంటంటే పైప్స్ గురించి చెప్పాను కదండి, వాటర్ పైప్స్ గురించి. ఇంకా ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్లాక్ కలర్ అన్ని కూడా వైట్ వాటర్ పైప్స్ అన్నమాట. అంటే ఇందులో నుంచి వాటర్ వస్తాయి. సో ఇలా వాటర్ పెట్టే పని కూడా ఉండదు, ఆటోమేటిక్ గా వాటర్ అనేది వచ్చేస్తుంది. సేమ్ స్విచ్ చేస్తే వాటర్ వచ్చినట్టు. సో ఇది మాట. ఆ ఫ్యాన్లు ఎందుకు పెట్టారు ఒకసారి అడుగు. ఫ్యాన్లు ఎందుకు పెట్టారు ఏంటంట? చల్లగా ఉండడం కోసం పెట్టారంట. బావా మరి ఆర్గానిక్ అని చెప్పేస్తున్నారు, ఇంక ఫ్యాన్లు పెట్టి ఏసీలు పెడితే ఇది ఎలా ఆర్గానిక్ అవుతుంది అంట? ఫ్యాన్లు ఎట్టుకోవచ్చు కదా, అది కెమికల్స్ లేకుండా పండించింది. ఇంకా అతను అయితే మొత్తం అన్ని తిప్పేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో దానికి తీసుకెళ్తున్నారు.
క్యాప్సికమ్. ఓకే, క్యాప్సికమ్ అంటారు. ఇది తీసుకో బుజ్జి, ఒరిజినల్ ఉంటుంది. రాజీ తీసుకో. బాగా క్యాప్సికమ్ కోస్తారా చూడండి ఒకసారి చూసి. ఇవన్నీ కూడా యాక్చువల్లీ క్యాప్సికమ్స్. మనం చూసి మంచి మధ్యలో క్యాప్సికమ్, అది రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. అదిగోండి ఆ చివరైతే కొంచెం ఎల్లో కలర్. ఏం లేదు, ఇది పండిపోతే రెడ్ క్యాప్సికము, ఇంకా పండిపోతే ఎల్లో క్యాప్సికము, పచ్చిగా ఉంటే పచ్చి క్యాప్సికము, అంతే తేడా. ఇవైతే ఇలా బంచెస్ కింద పాదుల కింద రావడానికి ఇలా తాళ్ళు అయితే ఇలా పైకి కట్టేసి అరేంజ్ చేశారు. రెడ్ క్యాప్సికమ్ చూడండి. వెజిటేబుల్స్ అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి. ఇక్కడైతే కాస్ట్ కూడా ఎలా ఉన్నాయంటే ఏ వెజిటేబుల్స్ అన్నా తీసుకొనివి, అన్ని వెజిటేబుల్స్ మిక్స్ తీసుకున్నా గానీ కేజీ 10 dirhams అంట. మనం విడివిడిగా తీసుకున్నా అన్ని కలిపి తీసుకున్నా గానీ కేజీకి 10 dirhams పే చేయాలి. పచ్చిమిర్చి, ఇవైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇటు సైడ్, ఇవన్నీ కూడా నిమ్మకాయ చెట్లు అన్నమాట. ఇవన్నీ నిమ్మకాయ చెట్లు. అలాగే ఆర్గానిక్ స్వీట్ కార్న్ కూడా ఉన్నాయి ఇక్కడ. స్వీట్ కార్న్ అయితే చాలా ఎక్కువ ఉందండి, పంట అయితేనే బోల్డ్ అని ఉన్నాయన్నమాట. ఇవి కూడా అంతే, కేజీ 10 dirhams అయితే ఉంది. మరి కేజీకి ఎన్ని వస్తాయో తెలియదు కానీ 10 dirhams అంట. దిస్ ఇస్ ఓకే. మనం చెక్ చేసుకోవాలి. అలా తీకు, ముందు ఇప్పుడు తీసుకోవాలి. అలాగా ఆడు అదే చెప్తున్నాడు. నువ్వు తెంపావు ఇంకో తీసుకోవాల్సింది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇవి మరి స్ట్రాంగ్ గానే ఉన్నాయి కదా. బాగా అప్పుడు తెంపకైతే ఉండదు. I love you, Baba. थैंक यू. वीडियो बना के थोड़ा लेके जाने का, हम लोग वीडियो रखेगा तो अच्छा है. ఇదిగోండి బంగాళాఖాతంలో బంగాళదుంపలు ఇవన్నీ. పొటాటో, బంగాళదుంపలు, పొటాటో ప్లాంట్స్. ఇదిగోండి బంగాళదుంపలు. ఓకే, బంగాళాఖాతంలో బంగాళదుంపలు కవర్లు వేసాయి. ఇవి మనం స్ప్రింగ్ ఆనియన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఉల్లిపాయల కింద. నో మరి ఏం చేయాలి? మాట్లాడింది లేదోటి. పీకేత హై. నన్నడు ఆనియన్స్, ఇవన్నీ స్ప్రింగ్ ఆనియన్స్. కమ్ నెక్స్ట్ ఇవి అయితే ఇంకా అవ్వలేదు. అయిపోయిన తర్వాత కోసుకోవాలంటే ఇప్పుడైతే పోయేదని చెప్తాను. ఇవన్నీ కూడా నిమ్మకాయ చెట్లు. ఇంకా చిన్న చిన్న పూత ఉంది కానీ ఇంకా పండ్లు రాలేదు అన్నమాట. నిమ్మకాయలు రాలేదు ఇంకా. కనిపిస్తుందా పచ్చి నిమ్మకాయలు ఇవి. నాకు తెలిసి కొన్ని రోజులకి ముగ్గుతాయి. ఇదిగో ఇది ముగ్గిన నిమ్మకాయ. అబ్బా ముళ్ళు గుచ్చిపోతున్నాయి. ఇది నిమ్మకాయ. ఇదైతే గ్రీన్ పీస్ మాట. ఇది బయట షాప్స్ లో కొనాలంటే కట్ట ఉంది 6 dirhams, 7 dirhams, 10 dirhams అలా ఉంది మాట కాస్ట్. ఈ ములకాకు ఇక్కడ 10 dirhams, ఇక్కడ కేజీ 10 dirhams. ఇది ఎంత తీసుకుంటాడు? ఇది జస్ట్ పప్పులో వేసుకోవచ్చు, లేకపోతే మొరింగా టీ చేసుకుంటాం కదా, మొరింగా టీ దానికి యూజ్ చేస్తారు. చాలా మంచిది మాట, లేడీస్ కి చాలా మంచిది. బీపీ, షుగర్, జెంట్స్ అందరికి మంచిదే. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటే ఏంటో అనుకున్నాను కానీ అన్ని కూడా ఫ్రెష్ అండి. అసలు ఆ స్మెల్ చూస్తుంటేనే మనం ఇండియాలో ఇళ్ళ దగ్గర పండించుకుంటాం కదా, అలా అనిపించింది అన్నమాట. మంచి స్మెల్ వచ్చేస్తుంది ములగాకైతేనే. చాలా ఫ్రెష్ ఇది. కనీసం వీక్లీ 1 time అన్నా ములగాకు తినాలి. సో ఇండియాలో మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, కానీ దుబాయ్లో దొరకదు కాబట్టి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రండి. చక్కగానే ఏ వెజిటేబుల్స్ అన్ని చక్కగా ఉన్నాయి, ఏది కావాలో తీసుకోవచ్చు. బాగుంది ములగాకైతేనే. నెక్స్ట్ 2 వేరే చుట్టాలి. ఏతి బీరకాయ అన్నమాట.
ఇలా వంట చూపించుకోవాలి ఒకసారి. బాబు నాకు అసలు నచ్చదు, ఈ కూర అయితే అసలు నచ్చదు, కానీ హెల్త్కి చాలా మంచిది. ఏంటంటే కొంచెం బీరకాయలా ఉంటాయి. ఇక్కడ చూపించి ఇక్కడ ఉన్నాయి. ఇవి సేమ్ బీరకాయ కర్రీ లాగే ఉంటాయి, కాకపోతే నాకే నచ్చింది. ఏతి బీరకాయలు సంథింగ్ అంటారు. బాబోయ్ నాకు నచ్చవు, నేను తిన్నావా. ఇంకోండి ఇవైతే బీన్స్ మాట. ఇవన్నీ చెట్లు అవే బీన్స్ కూడా చాలా ఇంకా పెద్ద అవ్వలేదు చెట్లు. ఇప్పుడే కదా వింటర్ సీజన్. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇలా ములక్కాయలు అన్నాను కదా, ములక్కాయ ఏదనుకుంటా చాలా పెద్దగా. మళ్ళీ చెప్పు. ఇదైతే రెడ్ రాడిష్ అనుకుంటా, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఏంటో నాకు తెలీదు. నేను ఫస్ట్ బీట్రూట్ అనుకున్నాను. ఇది వద్దు నాకు. ఇదైతే బ్రొకోలీ. అక్కడ ఉన్న చెట్లు అయితే బ్రొకోలీ చెట్లు అయితే మనం పండు మిర్చి పచ్చడి పడదామని చెప్పేసి పండు మిర్చిలు అయితే ఎక్కువ తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడైతే చూడండి ఎన్ని ఉన్నాయో, బయట షాప్స్లో అంతగా దొరకవు. సో ఇక్కడ కూడా 1 కేజీ 10 dirhams అంట. చక్కగా 1 కేజీ తీసుకున్నాం అనుకోండి బోల్డంత పచ్చడి అవుతుంది. కానీ అంత వద్దు, కానీ జస్ట్ కొన్ని తీసుకుంటున్నాను పచ్చడి కోసం. నేను కావాలి నీకు అలా చెప్పు. ఇన్ని అంటే కేజీకి వస్తుంది. इंग्लिश थोड़ा थोड़ा तेल का आता है. थोड़ा थोड़ा हिंदी వచ్చేస్తుంది, ఇంగ్లీష్ హిందీ వచ్చేస్తుంది. మనకు అసలే హిందీ మాట్లాడడం రాదు. ఆయన హిందీలో మాట్లాడుతుంటే నాకు వచ్చి రాని భాషలో ఏదో మాట్లాడేస్తున్నాను. పుష్ప దేకా పుష్ప జుకేగా నై. గ్రీన్ పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ, పచ్చిమిరపకాయ కూడా నాలాగే మొత్తిగా ఉంటది. కవర్ దేదో కవర్ వంకాయ. ఇవి చిన్న వంకాయలు అయితేనే. వంకాయ ఇక్కడ వంకాయలు అయితే ఇవి చాలు వంకాయ. ఐ లవ్ యూ. ఇవైతే క్యాబేజీలు మాట. చూడండి ఆర్గానిక్ క్యాబేజీలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. గ్రీన్ క్యాబేజ్ కదా, ఇటు సైడ్ ఉన్నవన్నీ కూడా రెడ్ క్యాబేజ్. ఇది పాలకూర, ఇదైతే కొత్తిమీర మాట. ఉన్నాయి చూద్దాం. ఇది హనీ యాక్చువల్లీ. డబ్బా ఫుడ్ అంటే కాదు, పర్లేదండి. మోర్ పబ్లిక్. ఎన్ని కేజీలు వచ్చింది? 1.630. రెడ్ వచ్చేసింది. మనమైతే వెజిటేబుల్స్ అన్ని మిక్స్ కలిపి 2 kgs తీసుకున్నాము. 2 kgsకి 20 dirhams అంట. పక్కలే తొక్కండి వెళ్ళు. ఓకే, చెరుగడ్డలు మనం ఏమైనా పూజలకి పురస్కారాలకి చెరుగడ్డలు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. బాగున్నాయి చెరుగడ్డలు కూడా, శుభ్రాలే ఉన్నాయి. అబ్బా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చుంటేని. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వెజిటేబుల్స్. అబ్బో బాబాలే ఉంది. చూడండి ఒకసారి, చాలా మంది కోసుకుంటారు. వీళ్ళు ముగ్గురు అక్కడ కూర్చున్నారు. ఓయ్ భయ్యా, फ्रूट्स नहीं, वार्नर नहीं, फ्रूट्स नहीं.
హరిబాబు గారు ఫ్రూట్స్ ఉన్నాయి. మరి గారు అన్నపోతే ఫీల్ అవుతారేమో. ఫ్రూట్స్ ఏ స్ట్రాబెరీ వేర్ స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయంట. వస్తాయి. వెజిటేబుల్స్ అయితే చక్కగా కోసేసుకున్నాము. ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా దీని లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయండి. ఇంకా ప్రతి కామెంట్ కి అడుగుతున్నారు, నేను లేదంటే కామెంట్ లో పెట్టి పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఉషా, హౌ యూ ఫీల్? వెజిటేబుల్స్ ఫ్రెష్, వెజిటేబుల్స్ ఫ్రెష్. ఇక్కడ కూర వండేసుకోవాలనిపిస్తుంది. మంచిగా టమాటాలు తీసుకున్నాం, బంగాళదుంపలు అన్ని మిక్స్డ్ వెజ్ కర్రీలా వండేసుకొని చూడాలి, ట్రై చేయాలి. అన్ని మిక్స్డ్ మీద దడదాడు, తినింగ్ మీద దడదాడు, తర్వాత పురుపురు ఆర్గానిక్ కదా, నో పురుపురు, ఓన్లీ దడదాడు, ఓన్లీ దడదాడు అంటే. సో అలాంటి చక్కగా ఇక్కడ ఉన్నాయి మాట, బాతులేవని. అవన్నీ పాత కార్స్ ఇవన్నీ పెట్టారు. ఏంటి అక్కడ ఇచ్చే డిస్కౌంట్ అట్లా ₹1 కూడా తగ్గించలేదు. యూట్యూబ్ తెలియట్లేదు, ఇన్స్టాగ్రామ్ తెలియట్లేదు. ఆడ చాలా మంది వస్తున్నారు, వీడియోలు తీసుకుని మేము ఎందుకు వాళ్ళు డిస్కౌంట్ అన్నాడు. ఇలాంటి వాళ్ళకి మనం ఎందుకు చెప్పాలి? చాలా మంది అనుకుంటారు ఏదో ప్రమోషన్ ఏమో అని అనుకుంటారు ఇది చూసి. ఏదో ప్రమోషన్ వీడియో చేసి కనీసం ఒక్క తరం కూడా తగ్గించలేదాడు. లోపల అయితే ఏంటి తగ్గించాలి కదా. అబ్బా ఇది మబ్బు ఇలా ఉంటే బాగుంటది కదా. యాక్చువల్లీ ఇదంతా ఫార్మ్స్. ఉషా కేక్ తీసుకొచ్చింది, కేక్ తినేస్తున్నాం. తింటారా? మా ఆయన సాటర్డే ఎగ్ తినరు, మనకు అలాంటివి ఏముండో తినేస్తాం. బాగుంది. అలాగే సేమ్ ఆ టైప్ వచ్చింది. జారి బల్ల జరగండి సాంగ్ ఉండదు కదా. జరగండి పక్క జరగండి. అదే చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో. అయితే ఈ రోజు వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి. సో ఆర్గానిక్ గా వెజిటేబుల్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు చక్కగా రండి, బాగున్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. బాయ్ బాయ్. ఎవరు చెప్తారు బాయ్ బాయ్? బాయ్ బాయ్. మోనాలిసా